తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇవాళ జరగాల్సిన శశికళ ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు టైం ఇవ్వకపోవడంతో పాటు న్యాయ నిపుణుల సలహా తీసుకోవడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆగిపోయింది. దీంతో పోయస్ గార్డెన్లో ముఖ్య నేతలతో భేటీ అయ్యారు శశికళ. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ నెల 9న ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగొచ్చని చెప్తున్నారు ఆ పార్టీ నేతలు. శశికళపై ఆస్తులకు సంబంధించి ఉన్న కేసుపై వారంలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. సుప్రీం తీర్పుపై కూడా అందరిలో ఆసక్తి కనపడుతోంది. ఇక తమిళనాడులో ప్రతిపక్ష నేత స్టాలిన్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. అపాయింట్మెంట్ దొరికితే హోంమంత్రి రాజ్నాథ్, రాష్ట్రపతి ప్రణబ్లను కలవాలన్నది ఆయన ఆలోచన. తమిళనాడులో పరిణామాలతో పాటు అవసరమైతే రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ కోరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మిగిలిన పార్టీలు కూడా పరిస్థితుల్ని గమనిస్తున్నాయి. శశికళకు వ్యతిరేకంగా నిరసన గళాలు కూడా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా జనం తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక తమిళనాడులో తాజా పరిస్థితులపై సోషల్ మీడియాలో సెటైర్లు కూడా బాగానే వస్తున్నాయి. తమిళనాడుకు ఇవాళ దురదృష్టకరమైన రోజన్నారు జయలలిత మేనకోడలు దీపా జయకుమార్. శశికళ సీఎం అయితే రాజకీయ అస్థిరత ఏర్పడుతుందన్నారు. ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి మాత్రమే సీఎం కావాలని స్పష్టం చేశారామె. శశికళకు జనం ఓటేయలేదన్న దీప ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారు. జయలలిత ట్రీట్మెంట్ పై తనకు అనుమానాలున్నాయన్న దీప కుటుంబ సభ్యులెవరిని హాస్పిటల్లోకి రానివ్వలేదన్నారు. The day that I have been, stopped at the gates and the rest of the things that happened earlier, I have been raising the voice against the kind of mysterious surroundings and why is it that nothing was told to the people, why the media was not allowed inside, and a lot of questions prevailed previously. I stick to that and I stand by that. I'm not making changes or not going back on my statement, asking for the proper records. On her treatment, did the doctors really got in touch with you as far as her treatment is concerned? No one got in touch with me. I was always kept out. I will definitely contest an election. Will it be against her in the constituency that she would be standing? Same constituency? I don't think there is a need for that, but as far as I am concerned and as far as my political ambition that I have made very clear is concerned, I am definitely going to